64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 72,658 కోట్లని కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. రెండవది ఇంకో మాట ఏమన్నాడు, కేసీఆర్ అధికారంకి వచ్చినాక మరొక 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన, అమ్మతోడు అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చెయ్యలేదని కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అందరూ చెప్పిండు. మరి అదే వాస్తవం అయితే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎఫ్ఆర్బిఎంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి 3,89,673 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కింద లోన్ తీసుకున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈ రోజు నాకు ఉదయం పంపించిన లెక్కలు చూసి చెప్తా ఉన్నాను. మరి రెండు కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా పెండింగ్ బిల్లులు 40,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా ఎంప్లాయీస్ బిల్స్, దీంతో పాటుగా మరొక 80,000 కోట్ల రూపాయలు కరెంటు పైన బకాయిలు, కరెంటు విద్యుత్ సంస్థలు. అంటే ఇవన్నీ కలిపి 8 అంటే ఆ 72,000 కోట్లు తీసేస్తే 7,30,000 కోట్ల రూపాయల అప్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకోటి ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు ఆ మాట 3 లక్షల కోట్లు అంటున్నారు అంటే, ఏవైతే 2,82,000 కోట్లు అప్పు చేసిండ్రో అది దేనికోసం చేసిండ్రు, అంతకుముందు వచ్చిన 3,80,000 కాకుండా 2,80,000 లెక్క చెప్తారు. దేనికి వాళ్ళు ఏమంటారు, ఇది మా ప్రభుత్వం అప్పు చేయలేదు, ఏమంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 74,590 కోట్ల రూపాయలు చేసినాం. ఈ అప్పు మేము చేయలేదు, కార్పొరేషన్ చేసింది అంటున్నారు. అంటే మీ అప్పు కార్పొరేషన్ చేస్తే దేనికోసం కట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ కానీ రైతుల కోసం. అంటే ఈ 74,000 కోట్ల రూపాయలు రైతులకెళ్ళి వసూలు చేస్తారా, చెప్పాలి కదా. మరి అట్లనే వాటర్ రిసోర్స్ కింద వాటర్ రెడ్డి కింద 14,000 కోట్లు. అంటే మంచినీళ్లు తాగడానికి అయితే మిషన్ బగిత మాట్లాడినో 14,000 కోట్లు ఇస్తారు. అంటే ఈ 14,000 కోట్లు నీళ్లు తాగుతున్న ప్రజలకెళ్ళి వసూలు చేసి కడతారా, చెప్పాలి కదా. అంటే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 20,200 కోట్లు. అంటే హౌసింగ్ కార్పొరేషన్ 6,470 కోట్లు. అంటే ఆ ప్రజల దగ్గర ఎవరికైతే మీరు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళని డబ్బులు వసూలు చేస్తారా. అట్లనే టీఎస్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,951 కోట్లు. అంటే తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 56,000 కోట్ల రూపాయలు. సదరన్ పవర్ కార్పొరేషన్ 17,000 కోట్ల రూపాయలు. నార్థన్ పవర్ కార్పొరేషన్ 10,000 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మరి అప్పులు చేసి, ఈ అప్పులు ప్రభుత్వమే కట్టింది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ అప్పులకు వడ్డీలు ప్రభుత్వమే కట్టింది కదా. మరి మీరు అప్పు చేయకపోతే మీరు బ్యాంకులకు వడ్డీ ఎందుకు చెల్లించారు? మీరు ఉన్నటువంటి పీరియడ్లో మీరు బ్యాంకులకు ఎందుకు ఇన్స్టాల్మెంట్ కట్టిండ్రు, ఎందుకు బుకాయిస్తా ఉన్నారు? ఇట్లా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదేం అంతం కాదు కదా. నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. మరి ఏ దేవాలయానికి వస్తారు నేను చెప్పిన ఇప్పటికే అయిపోలే కదా. ఇవన్నీ చేసింది ఎవరు? కేసీఆర్. మరి కేసీఆర్ నోటి నుంచి లేదు మేము 8 లక్షల కోట్ల రూపాయలు, అంతకుముందు 72,000 కోట్లను, ఇలా 7 లక్షల రూపాయల కోట్లు అప్పు చేయలేదని కేసీఆర్ ఒక మాట చెప్పండి. వీళ్ళు ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మరి ఈ లెక్కల సంగతి ఏంది నేను చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసింది కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. మరి కార్పొరేషన్ చేసి అయితే ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి 20,000 కోట్ల రుణమాఫీ 20,000 కోట్లు ఇస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేసినాం. మరి మీ లెక్క ప్రకారం మీరు కార్పొరేషన్ చేసినటువంటి 2,80,000 కోట్లు రైతుల దగ్గర అంటే వ్యవసాయ రైతుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే ప్రజల దగ్గర వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు ఇస్తేనే
ఒక్కొక్క రైతు 2 లక్షల కోట్లు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినప్పుడు మరి ఈ లక్షల కోట్లు మొత్తం ప్రజల దగ్గర వసూలు చేస్తామంటే మరి అంటే ఒక్కొక్క రైతు 20 లక్షలు 30 లక్షలు కట్టిస్తారా? రైతుకి కట్టిస్తారా? ప్రజలు కట్టిస్తారా? ఎట్లా ఇది? అరే మీరు గొప్పగా పరిపాలన చేసిన అంటే ఇంత అబద్ధాలు మాట్లాడదు కదా. నేను ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను ఈ అంకెలు కనుక తప్పైనట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాదని ఒక మాట కేసీఆర్తో చెప్పే రాదు. పోనీ అసెంబ్లీలో చర్చ జరిగింది కదా, ఇవన్నీ వచ్చినాయి కదా, ఏదో డొంకతుడు సమాలు చెప్పారు. ఆ రోజున కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇదే ప్రశ్న చెప్పినప్పుడు అసెంబ్లీలో ఆనాడు హరీష్ రావు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే కదా, ఆర్థిక మంత్రి, ఆయన చెప్పినప్పుడు నేను లేచి అడిగిన, స్పీకర్ పరిస్థితి లేచి అడిగిన, హరీష్ రావు మరి నువ్వు ఈ అప్పు నేను చేయలేదు కదా, ఈ అప్పు రైతులతో కట్టిస్తావా? ఈ అప్పు నువ్వు చేసిన కార్పొరేషన్ ఇరిగేషన్ పంట తీసుకున్న అప్పును రైతులు కట్టిస్తావని అడిగిన. దానికి సమాధానం దాట వేసిండు. దానికి సమాధానం ఎందుకు చెప్పలే? మరి కేటీఆర్ కూడా ఇలా అన్నాడు 3 లక్షల రూపాయలు కొట్టని. మరి ఇవన్నీ అప్పులు ఎవరు కడతారు అంటే ప్రజలతో వసూలు చేస్తారా? చెప్పాలి కదా. ఈ మాటలు కేసీఆర్ తోటి ఈరోజు పోనీ వాస్తవంగా చెప్పాలంటే నిజాయితీ ఉంటే నిజమైతే ఎందుకు బయటకు వచ్చి చెప్తలేడు కేసీఆర్? చెప్పండి. పోనీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాట చెప్పు. సరే, కేటీఆర్ రావు అనేది ఆ కేసీఆర్ దగ్గర పిల్లలు మరి కేసీఆర్ను నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అన్న మాట తప్పలే. ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోతా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు డబ్బు మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు, పదవులు వస్తే రాకపోతే కొంపలు మునిగేది ఏం లేదు, మన జాగిరి లేదు, ఇది ప్రజలాస్తి కాదు పదవులు అంటే అని చెప్పి ఆనాడు రాజీనామా చేసి పాదయాత్ర చేసి. అట్లాగే ఏ సందర్భం వచ్చినా మరి నేను కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా 3.5 ఏళ్ళు పనిచేసిన. నేను 5 మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన. మళ్ళీ కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ దగ్గర మాత్రమే ఆయన మంత్రులు పనిచేసారు. నేను 5 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన. మరి నేను పిలిచిన కాడికి మీరు రావచ్చు కదా. అరే మీరు ఇది నేను చెప్పి మీకు ఈ కాయిదాలు మొత్తం ఇస్తా. దీనిలో ఒక్క అంకె కానీ తప్పు ఉన్నటువంటి అబద్ధం ఉన్నట్టయితే నేను ఏ శిక్షకైనా సిద్ధం. నేను నా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడను. ప్రజలు తప్పుంటే తప్పని చెప్తాను. నేను తప్పు చేస్తే మా ప్రజలు కూడా ఈ అంశం తప్పు చేస్తే నేను మా కార్యకర్త తప్పు చేస్తే కార్యకర్త తరఫున ప్రజలకు నేను క్షమాపణ చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఆ నిబద్ధత ఉండాలి. అరే నేను అందుకే చెప్పిన మళ్ళీ వీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని గొట్టాలు పెట్టుకొని ఎన్ని ఊదిన వాళ్ళు ఆ కేటీఆర్ అయినా హరీష్ ఏది మాట్లాడినా నిజాయితీ ఉండాలి. నిజం నిప్పు లాంటిది. ఎందుకు ఇంకా ఇంత అసెంబ్లీ చర్చ జరిగినా ఇంకా మీరు బుకాయించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు కేసీఆర్ను ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ, కేసీఆర్ పోయి మీరు 3,50,000 కోట్లు అంటే అప్పులు ఎక్కువ చెయ్యలేదని ఒక మాట అడగండి. నేను రమ్మని పిలుస్తున్నా కేసీఆర్ను. ఏ కిరీటం కింద పడిపోదు. సరే సీటు పోయినా కానీ కిరీటం కింద పడదు. నేను పిలుస్తున్నా. పోనీ జూపల్లి నగర మంత్రి పని ఆయన పిలిస్తే నేను పోయేదని వాళ్ళు అనుకుంటే మీరందరూ మీడియా పెట్టి చక్కగా పోయి కేటీఆర్ దగ్గర ఈ గొట్టాలు కేసీఆర్ ముంగట పెట్టండి. ఇది జూపల్లి గారు ఇట్లా అన్నారు. పోనీ మీ నోటికి ఒక మాట చెప్పమంటున్నారు. మీరు 3,50,000 కోట్లు అప్పు చేసిందా? మిషన్ భగీరథ పేరు మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, డ్యామ్ల మీద, కాళేశ్వరం పని ఇవన్నీ చేసింది కదా, ఇవన్నీ ప్రజలతో కట్టిస్తారా? అదన్నా చెప్పండి, ఇవన్నీ చెప్పండి. పోనీ మీరు ప్రజలతో కట్టిస్తారు అని అంటే సరే, నేను మీరు అప్పు చేయలేదు అనుకుంటా. ఇదేనా చెప్పాలి? అదే చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ను పోయి మీరు అడగండి, ఆయన నుంచి సమాధానం రాబట్టండి. నేను నా మాటకు కట్టుబడి ఉన్నా, నేను స్పష్టంగా కట్టుబడి ఉన్నా. ఒకటి కాదు 100 సార్లు చెప్తా ఉన్నా. ఎక్కడికి క్వశ్చన్ ఇప్పుడు నేను యాక్చువల్ ఈరోజు అదేది మన గాంధీ భవన్ కదా ప్రజల విజ్ఞప్తి. ఈ రోజు నా డ్యూటీ ఉంది గాంధీ భవన్లో. అందరి ప్రజలు విజ్ఞప్తులు తీసుకున్నాం. నేను అడిగి పోతా ఉంటే సమాచారం వచ్చింది, ఆ హరీష్ రావు ఈ యొక్క అమరవీరుల స్థూపకానికి వస్తుందని చెప్పి తెలిసింది. సరే నేను కూడా వస్తున్నా అక్కడికి అని చెప్పన్నా. సరే ఏం జరిగిందో నాకు తెలియదు. సరే ఏం కొంపలు మునిగిపల్లి మించిపోలే కదా. ఇప్పుడు చెప్పండి అంటున్నా. మీరు అంటే కేటీఆర్
హరీష్ రావు వాళ్ళ మేనమావ గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, మీరందరూ మైకులు ఉండి పోనీ ఇక్కడ కాకపోతే నా ముంగట మాట్లాడాలంటే నిజం బయటపడుతుంది, బండారం బయటపడుతుంది, ప్రజల ముందు పరిస్థితి అనుకుంటే మీ నాయనగారితో ప్రెస్లు చెప్పేయండి, పోనీ కేసీఆర్ గారితో ప్రెస్లు చెప్పేయండి, మేము 3,50,000 కోట్ల అప్పు. అరే ఇంత అప్పుకు ఈ రోజున నెలకు సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 6,000 కోట్ల రూపాయలు. దాపరికి వెళ్ళలేదు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు బ్యాంకు వడ్డీ గత ప్రభుత్వాలు 7%, 8%, 9% రిజర్వ్ అప్పు తెచ్చుకునేది. అంటే సంవత్సరానికి, అంటే నెలకు 70 పైసలు బిల్లు పడేది. పోనీ 10% లెక్కేస్తే 8 లక్షల కోట్లకు 8 లక్షల కోట్లకు ఎంత వడ్డీ అవుతుంది? 80,000 కోట్లు అవుతుంది. పోనీ 7% పెట్టి 8% పెట్టుకోండి, 8% చొప్పున 8 లక్షలకు 8 నెంబర్లు 64 కోట్లు అవుతుంది. 64 కోట్లకు 12 నెలలకు భాగిస్తే ఎంత వస్తుంది? 6,000 కోట్లు అవుతుంది కదా, 1272 సుమారుగా. అంటే సుమారుగా 6,000 కోట్ల నెలకు వడ్డీ కడతాను. నెలకు 6,000 కోట్లు వడ్డీ కడతా ఉన్నామంటే సంవత్సరానికి సుమారుగా 70,000 కోట్లు వడ్డీ కడతా ఉన్నాం. మరి ఆ వడ్డీ కట్టిన లెక్క కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే వడ్డీ కట్టినటువంటిది సుమారుగా 1,80,000 కోట్ల రూపాయలు. 1,80,000 కోట్ల రూపాయలు వడ్డీ కూడా చెల్లించడం జరిగింది. ఇది కాదని చెప్పండి. ఇది మొత్తం మీకు అందరికి వాట్సాప్ షేర్ చేస్తా. సందీప్ సుల్తానే గారు, సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక శాఖ మంత్రులు పంపిన లెక్కను మీ అందరికి వాట్సాప్ షేర్ చేస్తా. ఇది నిజమో అబద్ధమో ఇవి కేసీఆర్ గారు చూపించి మీరు ఆడ ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ సరే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారా, బంజారాస్ ఉన్నారా, జూబ్లీస్ ఉన్నారా, ఎక్కడో తెలియదు. ఏడ ఉంటే ఆడికి మేము మీకు బండ్లు ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వం తరఫున మీ అందరి విలేకరులకు అరే అంశం అది కాదు కదా. అడ్డుకున్నారప్పుడు అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం దగ్గర చేసి తెలియదు నాకు. నేనేమంటా ఉన్నా ఇప్పుడు పోనీ వీడికి వస్తే అడ్డుకున్నారు కదా, కేసీఆర్ దగ్గర పోతే అడ్డుకోరు కదా, కేసీఆర్ దగ్గర మిమ్మల్ని కూడా అడ్డుకోరు కదా, మిమ్మల్ని కూడా పోలీసులు అడుగు, కేసీఆర్ అడుకోరు. కేసీఆర్ తోటి చెప్పిండి అంటే ఒక మాట, నా మాట అబద్ధమైతే ఒక మాట కేసీఆర్ జూపల్లి చెప్పింది తప్పు, నా కొడుకు చెప్పిందే కరెక్టు, ఈ నప్పు లేని ఒక మాట చెప్పండి.